గంగా నది భూమిపైకి రావడానికి ఇంజనీర్ ప్లానింగ్ ఉందా? అవును. మరి గంగ స్వర్గం నుండి వచ్చిందంటారు? మన పూర్వీకులు సింబల్స్తో మాట్లాడారు. స్వర్గం అంటే హిమాలయాలు, ఎత్తైన పర్వతాలు, హిమానదులు, గ్లేషియర్లు. మనలాంటి ప్రజలకు అది స్వర్గం. అయితే భగీరథుడు 1000 ఏళ్ళు తపస్సు చేశాడన్న మాట. గంగా నది హిమాలయాల నుండి బే ఆఫ్ బెంగాల్ చేరడానికి 2000కు పైగా కిలోమీటర్లు ఉంటుంది. ముఖ్యంగా పర్వతాల మీద నుండి గంగా నదిని కిందికి తీసుకురావడం అనేది చాలా పెద్ద రిస్క్తో కూడిన పని. భూమి సర్వేలు, నీటి మార్గాలు, ప్రజలను ఒప్పించాలి, ఋషుల దగ్గర నుండి నేర్చుకోవాలి. ఇదే భగీరథుడి మానవ ప్రయత్నానికి ఇచ్చిన పేరు, తపస్సు. సరే, మరి శివుడు గంగని జుట్టులో పట్టుకోవడం? శివుడు అంటే పర్వతాలకు ప్రతీక. గ్లేషియర్ నుండి గంగా నది సడన్ గా గంగోత్రి నుండి హరిద్వార్ రావడానికి 140 కిలోమీటర్లు పడుతుంది. అంత షార్ట్ డిస్టెన్స్ లో 3 కిలోమీటర్స్ హైట్ నుండి మైదానంకి వస్తే వరదలు, వినాశనం. అందుకే భగీరథుడు నదిని కొన్ని భాగాలుగా చేసి వాటర్ ఫ్లోని కంట్రోల్ చేసి కనెక్ట్ చేశాడు. అదే జటాజుట గంగ. అయితే 60,000 మంది పుత్రులు భస్మమయ్యారంటారు. ముఖ్యంగా గంగా నదిని కిందికి తీసుకురావడానికి కారణం, సాగర్ రాజుగా ఉన్నప్పుడు అయోధ్యలో తీవ్రమైన నీటి సంక్షోభం వచ్చింది. అప్పుడు 1000 మంది ప్రజలు చనిపోయారు. అప్పుడు హిమాలయాల్లో ఉన్న గంగని కిందికి తీసుకురావాలనుకున్నారు. జనరేషన్స్ ప్రయత్నించారు, విఫలమయ్యారు. చివరకు భగీరథుడు ప్లాన్ చేశాడు, చాలా శ్రమించాడు. ఎంతో మంది కృషితో గంగా నదిని కిందికి తెచ్చారు. చనిపోయిన వారి ఆత్మకు మోక్షం ప్రసాదించారు. అంటే ఇది సైన్స్ను కవిత్వ రూపంలో చెప్పిన ఇతిహాసం. అదే రామాయణం. అందుకే నేటికి మనం అంటాం భగీరథ ప్రయత్నం అని.